మహా మాయా హరేశ్చైష తయా సమ్మోక్యతే జగత్. ఇక్కడ చూడండి భగవంతుడు చెప్తున్నాడు. మేము మెడిటేషన్‌లో ఉన్నామండి అంటారు. మెడిటేషన్‌లో కూర్చున్నప్పుడు మళ్ళీ ఇట్లాగే కూర్చుంటారు. ప్రతి ఒక్క విషయం వాళ్ళకి ఇనిపిస్తూనే ఉంటుంది. ప్రతి ఒక్క దానికి సమాధానం చెప్తూనే ఉంటారు. మధ్యలో ఆ 30 నిమిషాలలో 30 సార్లు లెగుస్తారు. మళ్ళీ మేము మెడిటేషన్‌లో ఉన్నాం అంటారు. అది మెడిటేషనా? దానిని భగవంతుడిని చేరటం అంటారా? కాదు కదూ! ఎప్పుడైతే నువ్వు ఇంద్రియాలని తాబేలులాగా లోపల ఉంచుకొని, నువ్వు మెడిటేషన్ చేస్తావో, ఇంద్రియాల యొక్క గోచరాన్ని నువ్వు బయటికి పంపించకుండా లోపలికి ఇముడ్చుకొని నువ్వు ధ్యానంలో చేయాలి. ఇంద్రియాలంటే ఏంటి? చెవులు, ముక్కు, జ్ఞానేంద్రియాలు, నాలుక, చర్మము ఇవన్నీ జ్ఞానేంద్రియాలు. అలాగే కర్మేంద్రియాలైతే మనసు, కాళ్ళు, చేతులు, గుదము, యోని, నోరు, ఇవన్నీ గూడా కర్మేంద్రియాలు. ఇవన్నీ సరే ఎట్లాగో అయినా అక్కడ కూర్చున్నాం గాబట్టి, ఈ ఇంద్రియాలను కొంచెం కానీ జ్ఞానేంద్రియాలున్నయ్యే, అది మనం చెప్పేది కాదు. భగవంతుడు ఆల్రెడీ వాటికొక చిప్పును బిగిచ్చేసాడనమాట. నువ్విది చెయ్యి, నువ్విది ఇనిపిచ్చు, ఇది చూపిచ్చు, ఇది రుచి చూపిచ్చు, ఇది రసం చూపిచ్చు, ఇది స్పర్శ చూపిచ్చు అని జెప్పేసి మ జ్ఞానేంద్రియాలన్నిటికి గూడా ఒక చిప్పును పెట్టేసి పంపించేసాడు. అది నువ్వు కంట్రోల్ చేస్తావా, నువ్వు జ్ఞానివవుతావు. నువ్వు కంట్రోల్ చేయకుండా ధ్యాన ముద్రలో ఉన్నప్పటికీ గూడా ప్రపంచాన్ని మొత్తం తిరిగొస్తావు. ఇదెక్కడి జ్ఞానమయ్యా? ఇదెక్కడ ధ్యానమయ్యా? ఇది నువ్వు పొందేది ఏంటి? ఏమీ లేదు. వ్యర్థ కాల యాపన తప్పితే. ధ్యానము అంటే అమ్మని ప్రతిష్ఠించుకోవాలి. మన లోపల ప్రతిష్ఠించుకోవాలి. అమ్మయే తప్ప మనకి ఏమీ కనిపించకూడదు అనే దానిలాగా నువ్వు ఈ ఈ యొక్క సంసారం అనే సముద్రం నుంచి, ఈ అగ్నిగుండం నుంచి, ఈ మలమలా కారే నూనెలో ఉన్న గారెలా కాకుండా బయట బాగా ఏగిపోయి బయటపడటానికి కాగటం కాదు తండ్రి, కావాల్సింది నువ్వయ్యా అని చెప్పి అమ్మని వేడుకోవాలి. అది చేసేది అమ్మే, ఇది చేసేది అమ్మే అని చెప్తున్నాడు. ఈ సమ్మోక్యతే జగత్. ఈ జగత్తు మొత్తాన్ని కూడా సమ్మోహపరిచేది అమ్మే కాబట్టి, అమ్మా ఈ మోహం నుంచి నన్ను పడేయమ్మా అని కోరుకోవాల్సింది అమ్మనే. యాదేవి సర్వభూతేషు మాతృరూపేణ సంస్థిత నమస్తస్తై 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 నమో నమః. అమ్మా యా దేవి సర్వభూతేషు, సర్వానికి అమ్మవి కదమ్మా నువ్వు. అందుకనే నిన్ను వేడుకుంటున్నా. నన్ను ఈ మోహంలో పడేసింది నువ్వే. నేను అడిగాను అనుకో, ఒక చెంప దెబ్బ కొట్టి ఇట్లాగా వెళ్ళకూడదని నువ్వు చెప్పొద్దు. నేను చెప్పానురా నువ్వు వెళ్ళలేదంటదమ్మ. ఇది తప్పు, ఇది ఒప్పు. అక్కడికెళ్తే నీ కాళ్ళు కాలుతాయి. అటువైపు వెళ్ళకు. కర్మలనే ముళ్ళున్నాయి, గుచ్చుకుంటాయి. నీది కాని దాన్ని నువ్వు కోరుకుంటున్నావు. నీది కాని వస్తువును నువ్వు బలవంతంగా తీసుకుంటున్నావు. నీకు ఏదైతే నీకు లేదో అది నాకు రాలేదని ఏడుస్తున్నావు. ఇవన్నీ అవసరమా? ఇవన్నీ నీవి కాదు. నీయైతే నేను ఆల్రెడీ వచ్చేస్తాయి. నువ్వు దేనికోసం కోరుకుంటున్నావు? నువ్వు దేనికోసం ఏడుస్తున్నావు? దేనికోసం చింతిస్తున్నావు? దేనికోసం